ఈ మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ నుండి మనకు ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా బీసీ వెల్ఫేర్ గురించి ఇచ్చాడు. బీసీ వెల్ఫేర్లో వచ్చేసి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఒకటి 5th నుంచి 10th క్లాస్ ఉన్నాయి, అదేవిధంగా జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ 5th నుంచి 10th క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 33, 5th నుండి ఇంటర్మీడియట్ వచ్చేసి 261, డిగ్రీ కాలేజెస్ 33, టోటల్ 327 బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ 261 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 261 జూనియర్ కాలేజెస్ వచ్చేసి 261 జూనియర్ కాలేజెస్లో సిఓఐ వచ్చేసి 4 ఉన్నాయి. సిఓఐ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ నేను పెట్టాను, చూడండి ఒకసారి నార్మల్గా చూసుకోండి. ఇక్కడ 261 జూనియర్ కాలేజెస్లో వచ్చేసి డిస్టిక్ వైజ్ ఉన్నాయి. డిస్టిక్, నేమ్ ఆఫ్ ది ఎంజేపీ అండ్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్. మీకు అయితే ఏ డిస్టిక్ ఉన్నారో ఆ డిస్టిక్ పాస్ చేసి చూసుకోండి. నేను మెల్ల స్క్రోల్ చేస్తున్నాను, చూసుకోండి. ఇక్కడ ఈ విధంగా వికారాబాద్ ఇవన్నీ, హైదరాబాద్ అని ఇవన్నీ ఉన్నాయి, చూసుకోండి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ విధంగా ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆదిలాబాద్, కొమ్రాంబి, మాసియాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ఓకే, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఓకే, యాదాద్రి, భువనగిరి, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ మెరిట్ బేసిస్ ఆర్జేసీ సెట్ 2024 ద్వారా వీళ్ళకి మనకు సీట్స్ వచ్చేసి ఉంటాయి. సో ఇందులో ఏమేమి గ్రూప్స్ ఉంటాయంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా 15 వొకేషనల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ 15 కాలేజెస్, 10 గర్ల్స్, 5 బాయ్స్. ఇందులో వొకేషనల్ కోర్సెస్ వచ్చేసి అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్, గవర్నమెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వచ్చేసి టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ డైరెక్ట్గా. ఇందులో 150 వచ్చేసి రూరల్ ఏరియాస్, 1,50,000, 2 లక్షలు వచ్చేసి అర్బన్ ఏరియాస్ వాళ్ళకి ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఇక్కడ సెలెక్షన్ వచ్చేసి క్యాస్ట్ బీసీ వచ్చేసి 75%, ఎస్సీ వచ్చేసి 15%, 3 సీట్స్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఉంటుంది. ఇక్కడ బీసీ సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, వాటిని చెక్ చేసుకోండి. ఇది 28 తారీఖు ఫిబ్రవరి నుంచి వెళ్ళి ఏప్రిల్ 12 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 28/4/2024, 10 నుంచి 12:30 వరకు. వెబ్సైట్ వచ్చేసి mjptbcrs.telangana.government.in. ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది ఉంది, చూడండి. ఈ ఆర్జేసీ 2024లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ఎలాంటి ఉన్నాయో. ఈ సూపర్ 100 ఏంటంటే సూపర్ 100లో 100 మెంబర్స్ని తీసుకుంటారు. వాళ్ళకి ఐఐటి, నీట్, ఎంసెట్, ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి ఇవన్నీ ఇచ్చేస్తారు, ఐఐటి, నీట్, ఎంసెట్. సో వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేసి మెరిట్ టెస్ట్ పెట్టేసి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సూపర్ 100ని. ఓకే, ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ల్యాబ్, మనకు లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ చెప్పాను కదా, ఎస్ఎస్సి రెగ్యులర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, సప్లిమెంటరీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మినిమం వచ్చేసి 5% ఉండాలి, 6% వచ్చేసి ఈబీసీ వాళ్ళకి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ నేను చెప్పాను కదా, 25% సీట్స్ వచ్చేసి ఎవరైతే ఎంజేపీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్న వాళ్ళకి 25% సీట్స్ ఉంటాయి. ఇక 75% సీట్స్ వచ్చేసి అదర్ స్టూడెంట్స్కి. సో ఇది టోటల్గా. సో ఇక్కడ చూడండి, నేను 130 బాయ్స్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఇవి వచ్చేసి వొకేషనల్ కోర్సెస్. ఎక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇక్కడ ఉన్నది. ఇది కేర్ఫుల్గా చూసుకోండి, డిస్టిక్ వైజ్ ఉంటుంది. మీరు డిస్టిక్ దగ్గర పాస్ చేసుకొని చూడండి వీడియో. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ ఉంది, చిట్యాల వచ్చేసి బాయ్స్. ఇక్కడ ఎంపీసీ 40 ఉన్నాయి, బైపీసీ 40 ఉన్నాయి, సిఈసీ 30, ఎంఈసీ 30, హెచ్ఈసీ 20, టోటల్ 160 ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా అన్నిటికీ 80 ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. రంగారెడ్డిలో మాహేశ్వరంలో బాయ్స్
ఇగో ఎంపీసీ ఫస్ట్ ఏమున్నది ఎంపీసీ. సో ఇక్కడ ఇది పైన చూసుకుంటే ఇక్కడ ఎంపీసీ 40, బైపీసీ 40, సిఈసీ 30, ఓకే, ఎంఈసీ 30, సిఈసీ 20, హెచ్ఈసీ 30, మొత్తం 160 ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి తాళకొండపల్లి వచ్చేసి ఎంపీసీ 30, బైపీసీ 30, సిఈసీ 20, టోటల్గా 80 ఉన్నాయి. ఇలా చెక్ చేసుకోండి. ఇది రంగారెడ్డి డిస్టిక్, ఇది హైదరాబాద్ డిస్టిక్, ఇది మెదక్ డిస్టిక్. పాస్ చేసి చూసుకోండి. నిజామాబాద్ డిస్టిక్, ఇది ఆదిలాబాద్ డిస్టిక్. కరీంనగర్లో చూడండి, కరీంనగర్, ఇదంతా కరీంనగర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ. సో ఇంకోటి వచ్చేసి 127 గర్ల్స్ కాలేజెస్. ఇప్పుడు ఇది వచ్చేసి గర్ల్స్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్లో వచ్చేసి చూసుకోండి, చెక్ చేసుకోండి. కరీంనగర్లో ఎన్ని ఉన్నాయనేది చెక్ చేసుకోండి. ఇంకా వరంగల్, ఖమ్మం, నల్గొండ. సో ఇక్కడ వచ్చేసి మనకు వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, tmgptbcwres.telangana.government.in. Date of entrance examination 28/4/2024. సో వెన్యూ విల్ బీ ఇన్స్టిమేటెడ్ ఇన్ ది హాల్ టికెట్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ చూపెడతారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది, 150 marks ఉంటుంది. ఎంపీసీ ఏ సబ్జెక్ట్స్ వచ్చేసి వస్తాయనేది ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. ఎంపీసీ, సో ఇక్కడ ఎంపీసీ, బైపీసీ ఇవన్నిటికి చూడండి ఒకసారి. ఇక్కడ పిహెచ్డికి మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, సీజీటీకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, 2.5 hours, 150 marks. సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ ఉన్నాయి, ఏవే సబ్జెక్ట్స్ చదువుకోవాలన్నా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అబ్రివేషన్స్ కావాలంటే ఇక్కడ చూసుకోండి, అబ్రివేషన్స్తో సహా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డేట్స్ ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 28 February. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 12. ఆల్ టికెట్స్ 21. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 28/4/2024. ఎగ్జామినేషన్ ఫీ 200. సో ఈ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి. దీనికి అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ఒకసారి మంచిగా చూసుకుని ఏమేమి సర్టిఫికేట్స్ అక్కడ సబ్మిషన్ చేయాలి సీట్ వచ్చిన తర్వాత అనేది ఇక్కడ ఉన్నది, ఒకసారి చూసుకోండి. హాల్ టికెట్స్, ఒరిజినల్ హాల్ టికెట్, టీసీ, ఎస్ఎస్సి మార్క్స్, స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th, ఒరిజినల్ క్యాస్ట్, ఒరిజినల్ ఇన్కమ్, ఫిట్నెస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 sets జిరాక్స్ కాపీస్ అండ్ 100,000 అవి మనము పే చేసుకోవాలి. సో మనం ఆన్లైన్గా అప్లై చేసేటప్పుడు ఇది అప్లికేషన్ ఫామ్ అనేది మనం నింపుకొని వెళ్ళిపోతే మనకి అక్కడ ఈజీగా మనము అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ సెంటర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సో ఒకసారి నేను వెబ్సైట్ కూడా చేస్తాను చూడండి. ఇక్కడ జనరల్ నెంబర్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. వెబ్సైట్ నేను ఆల్రెడీ టైప్ చేశాను. సో ఈ విధంగా వచ్చేస్తుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ 2 సర్వీసెస్ ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్ కొట్టాలి, ఇక్కడ 200 పే చేయాలి మనము. సో ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, క్యాండిడేట్ నేము, సెలెక్ట్ కమ్యూనిటీ, మొబైల్ నెంబరు, సో అమౌంట్ ఇవన్నీ ఎస్ఎస్ కొట్టండి. సో క్యాప్చా కొట్టేసి ఇక్కడ క్లిక్ చేసేసుకొని సబ్మిట్ కొట్టండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత జనరల్ నెంబర్ మనకు ఒకటి జనరేట్ అవుతుంది. ఆ జనరల్ నెంబర్ సెకండ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసారా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ జనరల్ నెంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఎస్ఎస్సి బోర్డ్ సెలెక్ట్ చేసుకొని, హాల్ టికెట్ ఎంటర్ చేసి, పాస్పోర్ట్ సైజ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి, డిక్లేర్ క్లిక్ చేసేసి మనము సబ్మిషన్ చేయొచ్చు. ఏమైనా డీటెయిల్స్ అడిగితే సబ్మిట్ చేయండి. ఓకే, ఇలాంటి సమాచారం కొరకు మన శ్రీనివాస్ లెక్చర్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.